హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహ వ్లాగ్స్. టుడే న్యూస్ పేపర్లో టాప్ న్యూస్, క్రైమ్ న్యూస్, నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్, తెలంగాణ, ఆంధ్ర న్యూస్ టాప్ హెడ్లైన్స్ అన్నీ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ద్వైపాక్షికంలో సరికొత్త శకం. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి భారత్ ఇజ్రాయిల్ బంధం. నేతన్యాహుతో ప్రధాని మోదీ భేటీ. త్వరలో ఎఫ్టీఏ కుదుర్చుకోవాలని నిర్ణయం. 17 ఒప్పందాలపై సంతకాలు. భారత పర్యటనకు రావాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు హెర్జోగ్కు మోదీ ఆహ్వానం. ఫీజుల నియంత్రణకు కమిటీ. విశ్రాంత జడ్జి లేదా మాజీ సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు. ప్రైవేటు విద్యా సంస్థల్లో అధికంగా వసూలు చేస్తే అనుమతి రద్దు. రికవరీ. మరో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అల్పాహారం, పాలు. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. వెబ్సైట్ రద్దు చేయాలి. ఇంటర్ సెకండ్ ఇయర్లో మాత్రమే బోర్డు పరీక్ష. ఉత్తీర్ణతకు కనీస మార్కుల శాతం 45. నర్సరీ నుంచే ఆంగ్ల మాధ్యమం. 1వ తరగతి నుంచి 3 భాషల విధానం. తెలంగాణ విద్యా విధానం 2026లో విద్యా కమిషన్ సిఫార్సులు. మీరే ప్రభుత్వానికి కళ్ళు చెవులు. గ్రూప్ 1, 2 అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఎన్సీఈఆర్టీ వివాదాస్పద పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం. న్యాయ వ్యవస్థను కించపరిచే అంశాలను మరే రూపంలోనూ వ్యాప్తి చేయరాదు. సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం ఆదేశం. వివాదాస్పద పాఠ్యాంశంపై క్షమాపణలు తెలిపిన కేంద్రం. జీఏడీకి రాహుల్ బొజ్జా. పంచాయతీరాజ్కు సంజయ్ కుమార్, నీటిపారుదలకు ఈ శ్రీధర్. భారీగా ఐఏఎస్ల బదిలీలు. పలువురు కలెక్టర్లకు స్థానచలనం. 2 నాన్ క్యాడర్ అధికారులు సహా 45 మందికి మార్పులు చేర్పులు. చెన్నైలో చమక్. జింబాబ్వేపై భారత్ ఘన విజయం. టీ20 ప్రపంచ కప్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా దుమ్ము రేపింది. గురువారం చెన్నైలో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ చెలరేగడంతో 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. హార్దిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక వెస్టిండీస్ను ఓడిస్తే చాలు భారత్ జట్టు సెమీస్ చేరుతుంది. తూలుతూనే తోలుతున్నారు. పీకల దాకా తాగి వాహనాలు నడిపేస్తున్నారు. రక్తంలో ఆల్కహాల్ 300 దాటిన డ్రైవింగ్. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇది స్థితి. ఒక్కటైన విజయ్, రష్మిక. ఉదయ్పూర్లో ఘనంగా వివాహం. వెండి తెరపై విజయవంతమైన జోడిగా అలరించిన విజయ్ దేవరకొండ, రష్మిక నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గురువారం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కుటుంబ సభ్యులు, ఇద్దరికి సన్నిహితులైన సినీ ప్రముఖుల సమక్షంలో 2 సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి ఘనంగా జరిగింది. శ్రీవారికి నాణేల బదులు ముడుపు పత్రాలు. పరిమిత సంఖ్యలోనూ అన్నదానానికి అవకాశం. అమలుకు సిద్ధమవుతున్న తిథిదే. కాళేశ్వరంలో భారాస అవినీతికి భాజపా సహకారం. వెలుగుమట్లలో తొలుత 2023లో ఇల్లు కూల్చింది కేసీఆర్ ప్రభుత్వమే. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణ. ఉత్తర తెలంగాణకు ద్రోహం. మంత్రులు పొన్నం, వివేక్. అధికార గర్వంతో పేదల ఇల్లు కూల్చారు. స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాల కోసం మంత్రులు పనిచేస్తున్నారు. ఖమ్మంలో కేటీఆర్ ఆరోపణ. పేదల పక్షాన న్యాయ పోరాటానికి హామీ. రిజర్వేషన్లు పెంచి దివ్యాంగులకు అండగా నిలిచిన కేంద్రం. కిషన్ రెడ్డి. తెలంగాణలో 3,30,000 మందికి ఉచితంగా హెచ్పివి టీకా. రోడ్లపై కలల ప్రయాణం. దేశంలోనే తొలిసారిగా జీఐ ఆన్ వీల్స్కు ఆర్టీసీ శ్రీకారం. ఇంటికే రైల్వే పార్సిల్ సేవలు. హైదరాబాద్ సహా 7 నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు. పై వంతెనలు, నేలచూపులు. భూసేకరణలో జాప్యంతో ఆగిన ప్రాజెక్టులు. పలుచోట్ల టెండరు దశ దాటని పనులు. మీరే ప్రభుత్వానికి కళ్ళు చెవులు. అధికారులుగా బాధ్యత మరిస్తే మనుషులుగా పతనమైనట్లే. గ్రూప్ 1, 2 అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్కు హార్వర్డ్ తీసుకొస్తామని వెల్లడి. వెబ్సైట్ రద్దు చేయాలి. టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతులు ఇవ్వరాదు. తెలంగాణ విద్యా విధానం 2026లో విద్యా కమిషన్ సిఫార్సులు. మహిళా సంఘాల్లోని 42 లక్షల మందికి 30 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు. గ్రామీణ మహిళలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్. మార్చి 2 నుంచి హెల్త్ మిషన్ 100 అమలు. ఐఐటి పరిశోధనలకు జీసీసీ నిధులు. అమెరికా తరహాలోనే మన దేశంలోనూ సరికొత్త ఆవిష్కరణలు, వినూత్నతకు వీలు.
మ్యూచువల్ ఫండ్ పథకాల వర్గీకరణలో సెబీ మార్పులు. లైఫ్ సైకిల్ ఫండ్స్ పేరుతో కొత్త విభాగం. సొల్యూషన్ ఓరియంటెడ్ పథకాల రద్దు. ప్రధాని మోదీ ఇన్స్టాక్ 10 కోట్లు. అత్యధిక ఫాలోవర్లున్న ప్రపంచ నేతగా రికార్డు. ఇరాన్పై ట్రంప్ సందిగ్ధం. దాడికి దిగితే విధ్వంసం తప్పదనే భయం, దిగకపోతే ప్రతిష్టకు దెబ్బనే ఆందోళన. త్వరలో గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్సులు. పాయింట్లు తగ్గితే సస్పెన్షన్ రద్దు. కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి. కెనడాలో హింసకు భారత్కు సంబంధం లేదు. నేటి నుంచి మార్క్ కార్నీ భారత పర్యటన నేపథ్యంలో ప్రకటించిన కెనడా ప్రభుత్వం. విమాన టికెట్ తీసుకున్న 48 గంటల్లో మార్పులు ఉచితం. రద్దు చేసుకున్న అదనపు రుసుములు ఉండవు. డీజీసీఏ. గ్రేహౌండ్స్ ఎస్ఐబి ఇక చరిత్ర గతిలోకి. ఇలాంటి విభాగాలను ఎత్తేయాలని కేంద్రం లేఖ. మావోయిస్టులతో పాటు ప్రత్యేక విభాగాలు కూడా కనుమరుగు. ఈ నామ్లో సాంకేతిక సమస్య. నిజామాబాద్లో నిలిచిన పసుపు విక్రయాలు. రైతుల ఆందోళనతో నేరుగా కొనుగోళ్లు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లోని తాజా అంశాలు అండ్ టాప్ హెడ్లైన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.